కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సోమవారం ఎవరిని గురించి నేర్చుకుందామని చెప్పాను? లేయా గురించి నేర్చుకుందామని చెప్పాను. దేవుని చేత హెచ్చించబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆమె లేయా. ఏ విధంగా హెచ్చించబడింది? లేయా అంటే అర్థం ఏంటంటే అడవి ఆవు లేకుంటే అలసట అని అర్థం. అలసట. ఈమె లాబాను యొక్క పెద్ద కుమార్తె. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 16, 17 వచనాలు చూసినట్లయితే, లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా ఎలాంటిదంట? జబ్బు కళ్ళు కలిగినటువంటిది. అందుకని ఏం చేశాడంటే తండ్రి అయిన లాబాను యాకోబును మోసగించడం మూలంగా ఆమె యాకోబు మొదటి భార్యగా అయింది. అయితే ఆమె దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు అంటే ఆమె ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి ఆమెను అత్యధికంగా హెచ్చించాడు. ఏంటి? ఇశ్రాయేలు స్థాపనకు 12 గోత్రాలు కావాలి. ఆ 12 గోత్రాల పిల్లల్ని ఈమె దగ్గర నుంచి దేవుడు పుట్టించాడు. 6 కుమారులను 1 కుమార్తెను కలిగినటువంటి స్త్రీగా చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు జాతి భూమిలోకంలో ఉద్భవించడానికి ఒక బలమైన సాధనంగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? లేయాని ఎన్నుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. స్త్రీ జాతికి మకుటాయమానంగా నిలిచినటువంటి లేయాల గురించి కొన్ని గొప్ప విషయాలు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిదిగా చూసినట్లయితే ఈమె ద్వేషించబడినటువంటి స్త్రీ. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 31, 33 చూద్దాం. 30వ వచనం చూడవక. అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడు. ఎందుకంటే లాబాను 2 కుమార్తెల్లో చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు ఎలా ఉండేది? సౌందర్యవతి. లేయా ఏమో జబ్బు కళ్ళు కలిగి ఉంది. కాబట్టి ఆమె తనకు పేరుకు తగినట్లుగానే అవమానాల్ని, బాధల్ని, వేదల్ని భరిస్తూ ఉంది. చివరిగా చూడండి, 31వ వచనం స్టార్టింగ్ చదువుక. లేయా ద్వేషించుట యెహోవా చూచాడు. అంటే తన భర్త అయినటువంటి యాకోబు చేత కూడా ద్వేషించబడిన స్త్రీగా లేయా ఎంత కృంగిపోయి ఉంటుందో పాపం. ఎందుకంటే తన భర్త అయిన లేయా రాహేలును ప్రేమిస్తా ఉన్నాడు. రాహేలును ప్రేమించడం ద్వారా ఈమెను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఎంత కృంగిపోయి ఉంటుందో లేయా. కానీ రాహేలు యాకోబు దృష్టిలో అందంగా కనిపిస్తా ఉంది. మరి దేవుని దృష్టిలో చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు. ఎవరి ఎదుట? మనుష్యుల ఎదుట. కానీ దేవుడికి ఏం తెలుసు? మీ హృదయాలు తెలుసు. మనుష్యులలో ఎవరైతే ఘనముగా ఎంచబడతారో వారు దేవుని దృష్టికి అసహ్యులనబడతారు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే మనుషుల ఎదుట ఘనంగా ఉండాలని కోరుకొని నీతిమంతులుగా నటిస్తారో వారు దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళట? అసహ్యులు. రాహేలు అందుకే కదా ఇబ్బంది పడింది. ఎందుకని? తను హెచ్చించుకుంది, సౌందర్యాన్ని చూసి గర్వించుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెను ఎంతగా ఇబ్బంది పెట్టాడు. రాహేలు జీవితాన్ని చూసినప్పుడు మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి మనము దేవుని దృష్టిలో ఏ విధంగా కనిపించాలి అంటే నీతిగా కనిపించాలి. ఒకవైపు ఏమో ఎప్పుడెప్పుడు ఈ జబ్బు కళ్ళదాన్ని వదిలించుకోవాలా అన్న తండ్రి బాధ ఒకవైపు. అవునా కాదా? ఎవరు చేసుకుంటారు, ఎవరు చేసుకోకూడదు. మొదటి దానికి పెళ్లి చేయకుండా రెండో దానికి పెళ్లి చేస్తే ఏమనుకుంటారు? మేము అట్లా ఇయ్యమని కూడా చెప్తాడు యాకోబుకి. రెండవ పక్క ఆదికాండం 29వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసము కదా నేను కొలువు చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చావు అంటున్నటువంటి భర్తకు ఎక్కువైపోయింది. అందరి చేత ద్వేషించబడి దూషించబడినటువంటిదిగా
లేయాని మనం చూస్తా ఉన్నాం. ఈ బాధను ఎవరు చూస్తా ఉన్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. యెహోవా చూచెను కనుక ఆమెకి ఏమి చేశాడు? గర్భఫలం చేశాడు. లేయ యొక్క అందవిహీనత ఆమెను కృంగదీసి ఉండవచ్చు, కానీ దేవునికి దూరపరిచే అందం కంటే ఆయన పాదాల చెందకు నడిపించే ఏం కావాలి? అందవిహీనత ఉన్నా మనకు మేలే. అందం ఉండి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం కంటే అందవిహీనత కలిగి దేవుని పాదాల చెంద గోజాడే భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించిన చాలా ఉత్తమం. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, ఆయన మనుష్యుల అంతరింద్రియములను ఎరిగినవాడు. ఆయనకు కావలసినది ఏంటి? మనుషుల యొక్క అంతరింద్రియములు. మనుషులను ఆకర్షించే బాహ్య సౌందర్యం కంటే దేవుని సంతోషపరిచే అంతరంగ సౌందర్యము మేలుని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యెహోవా సమూయేలుతో ఈ విధంగా చెప్తున్నాడు, అతని రూపాన్ని, అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టకు. మనుష్యులు ఎవరైతే లక్ష్య పెడతారో వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును అని వాక్యం తెలియజేస్తా ఉంది. మన ఇంటి వారు కానీ, మన వీధి వారు కానీ, బయట వారు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే మనల్ని చూసి లక్ష్య పెట్టవచ్చు, కానీ బాధ పెట్టవచ్చు. ఈ లోక సౌందర్యం కానీ, ఈ లోక బాయ కానీ ఎంతకాలము? కొంతకాలమే. నీకు మేడ మిద్దెలున్నా, అందచందాలున్నా, ధనధనములున్నా ఏం కావాలి? సుందరుడైన యేసయ్య లేనిదే నీకు ఎన్ని కలిగి ఉన్నా అన్నీ సున్నా అనేది ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. నీవు ఎన్ని ఉన్నా దేవుడు లేకుంటే అది సున్నా అని. కానీ ఈమె దగ్గర సౌందర్యం లేదు, అందరి చేత ద్వేషించబడింది, కానీ దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆమెకి ఆశీర్వాదకరంగా మార్చాడు. ద్వేషించబడిన లేని ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుని చేత ప్రేమించబడినటువంటి లేయ ఎంత నిరాశతో ఉంది, అయినను దేవుని ఆమెను విడిచిపెట్టలేదు. అందుకే ఆయన వాక్యం చెప్పింది కదా, ఇరుకులో నీకు విశాలతను కలుగ చేయవాడు ఎవరయ్యా అంటే ఆయనే అని చెప్తూ ఉన్నాడు. అందుకని ఆమె గర్భాన్ని తెరిచి సంతానాన్ని అనుగ్రహించాడు. ఏమంటుందో తెలుసా? ఆమె 29వ అధ్యాయం 32వ వచనం చూడండి. యెహోవా ఏం చేస్తా ఉన్నాడంట? నా శ్రమను చూచి ఉన్నాడు గనక నన్ను ప్రేమిస్తాడు అనుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆమె శ్రమను చూస్తా ఉన్నాడు కాబట్టి ఆమెకు ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉన్నాడు. మళ్ళా 33వ వచనం కూడా చూడండి. నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు, అందుకనే ఈమెకు ప్రేమను చూపిస్తున్నాడు. మనం ఎవరి దగ్గరైనా ద్వేషింపబడుతుంటే దేవుని ప్రేమ మన అత్యధికమవుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకని ఏమంటుంది? నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు, కనుకే నాకు ఆశీర్వాదం వచ్చింది, కనుక ఇతన్ని కూడా నాకు దయచేశాడు అని అనుకుంటూ ఉన్నాడు. ఎవరు ఎన్ని అన్నా, నీకు సంపాదన లేదన్నా, నువ్వు సంపాదించవేరా అన్నా, ఉద్యోగం చేయవేరా అని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, నిన్ను హేళన చేసినా, నిన్ను తృణీకరించిన, నిన్ను ద్వేషించిన, ఆయన ఏమంటున్నాడు? నువ్వు అగౌరవపరిచిన చోటే, నిన్ను ఎవరైతే తిట్టారో, నిన్నెవరైతే అవహేళన చేశారో వారి మధ్యన దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? తలగా ఉంచుతానన్నాడు. రాహేలుని యాకోబు ఎంతగా ప్రేమించాడు, లేయని ఎంతగా తిరస్కరించాడు, కానీ అభివృద్ధి ఎవరికి దయచేశాడు? దేవుడు లేయాకే దయచేశాడు. కారణం ఏంటంటే ఆయన లేవనెత్తేవాడు. ఎటువంటి స్థితిలో అయినా ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు అని మనం విశ్వసించాలన్నమాట.
విశ్వాసం ఉంచింది ఆమె, అవునా కాదా? నా శ్రమలో దేవుడు నన్ను చూశాడంది. ఇంకేమని, నేను ద్వేషించిన విషయాన్ని దేవుడు విన్నాడు, అందుకే నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు అని అనుకున్నది. మనం కూడా మన జీవితాల్లో ఆ విధంగా అనుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం వస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 118వ అధ్యాయం 22, 23 వచనాలు కనుక గమనించినట్లయితే, ఇల్లు కట్టువారు నిషేధించిన నిషేధం అంటే ఏంటి? పనికిరాదు అని తీసివేసింది. నువ్వు దేంట్లో నువ్వు పనికిరావురా, నువ్వెందుకురా, నువ్వు దేనికి నువ్వు చెందవురా అన్న నిషేధించబడిన రాయిని ఏం చేస్తున్నాడు? మూలకు తల రాయిగా చేస్తా ఉన్నాడు. అంటే బేస్మెంట్ చేస్తా ఉన్నాడు దేవుడు. దాని ఆధారంగా చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇల్లు కట్టాలంటే దానికి మూలరాయి వేయాలి. మూలరాయి వేసిన మూలరాయి మీద ఏం కడతారు? ఇల్లు కడతారు. పునాది మీదే కదా ఇల్లు కట్టేది. అలా నిషేధించబడిన రాయిని దేవుడు ఏం చేస్తాడంట? మూలరాయి చేస్తాడంట. చదవమ్మ 23వ వచనం. ఎవరి వలన కలిగినది అది? యెహోవా వలన కలిగినది. అది మనకి ఎలా ఉంటుంది? ఆశ్చర్యం. ఏమనుకుంటాం? ఏంద్రా ఈడు అసలు ఏమి పనికిరానోడు అనుకున్నామే, ఏమి చేయనోడు అనుకున్నామే, ఈడేంద్రా ఇంత బాగా అయ్యాడు. మన నాన్నగారు ఎగ్జాంపుల్ చెప్పారు, గుర్తుందా? నైట్ వీడు, నేను ట్యూషన్ చెప్తా ఉంటే యోసేపు అని అలా ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? గొప్ప అధికారిగా కరెంట్ ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉన్నాడు. మొదటిగా వాళ్ళందరూ చూసి అతను ఏమనుకున్నారు? మొద్దు, పనికిరాని ఎద్దు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే 145వ కీర్తన 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి, యెహోవా ఎవరినట? పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తుతాడు. అందుకనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, లేయాని తన కుటుంబంలో ఆశీర్వాదంగా లేపినట్లుగా, ఆమెను ప్రేమించి తనకు ఆశీర్వాదాన్ని దయచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూసినట్లయితే, మిమ్మల్ని నిందిస్తున్నారా? నా నిమిత్తం మిమ్మల్ని నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి. ఎందుకు? పరలోకమందు నీ ఫలము అధికమవుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ద్వేషించబడింది లేయా, దేవుడు చూశాడు, ఆమెను ఆశీర్వదించాడు. రాత్రి మేము మాట్లాడుకున్నప్పుడు కూడా యోసేపు చెయ్యని తప్పుకి అవమానం పొందాడు, జైలు శిక్ష అనుభవించాడు. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? అధికారిగా చేశాడు. ఆయన తోడుగానే ఉన్నాడు. అతను చేసిన పనులన్నింటినీ ఆశీర్వదించాడు. లేయా జీవితంలో కూడా లేయా ద్వేషించబడింది, దేవునికి మొరపెట్టుకుంది, ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఏం చేసి ఉన్నాడంటే ఆమెను ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మూడవదిగా చూసినట్లయితే, ఏకీభవించాలని కోరిక కలిగినటువంటి లేయా. 29వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఆదికాండము. నా పెరిమిటి నాతో హత్తుకొని ఉంటాడు అని అనుకుంటుంది, కోరుకుంటుంది. హత్తుకొని ఉండే జీవితాన్ని కావాలని కోరుకుంటున్నటువంటి స్త్రీగా మనం లేయాని చూడొచ్చు. భర్తకి సహకరించే మనస్తత్వం లేయాలో మనకు కనపడుతూ ఉంది. తన భర్త నన్ను హత్తుకొని ఉండాలి అని లేయా ఆశించింది. రాహేలు విషయాన్ని ధ్యానించినప్పుడు ఆమె అన్య దేవతల విగ్రహాలని దొంగిలించి ఏం చేసింది? దాచిపెట్టుకుంది. ఒప్పుకొనక ఏం చేసుకుంది? కప్పుకుంటుంది. కానీ లేయా కూడా ఆ ఇంటి నుంచి వచ్చిందేగా, కానీ ఆ గృహంలో ఉన్నటువంటి ఆ అన్యదేవతల విగ్రహాన్ని దొంగలించలేదు. తన తండ్రిని, గృహదేవతలను విడిచి నిజమైన దేవుని వైపు ఆనుకొని ఉంది కాబట్టి దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవుణ్ణి హత్తుకొని ఉంది కాబట్టి, ప్రతి విషయాన్ని దేవునితో మొరపెట్టుకుంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే లేయాని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం కూడా ఎక్కువగా ప్రేమిస్తున్న ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలను విడిచి ప్రభువును ఆశ్రయిస్తున్నామా లేదా? ఆయన హత్తుకుంటున్నామా లేదా? లేయా హత్తుకొని ఉండాలని కోరుకుంది. మరి మనం ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకుంటున్నాము?
ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో నీవు సహకారిగా ఉండాలి, సంఘాన్ని హత్తుకొని ఉండాలి, సంఘంలో పరిచర్య చేయాలి. 4 నిజమైన సహకారి ఎవరంట? స్త్రీలట. నిజమైన సహకారులుగా ఉన్న వాళ్ళు స్త్రీలు. ఇతర సహకారులతో కూడా కలిసి సువార్త పనిలో మాతో కూడా ప్రయాసపడ్డారు. వాళ్ళు మాకు సహాయం చేశారు. కాబట్టి నువ్వేం చేయమని దేవుడితో మొరపెడుతున్నాడు? వాళ్ళ పేర్లను జీవ గ్రంథంలో రాయించయ్యా అని మొరపెడుతూ ఉన్నాడు. హత్తుకొని ఉంటే మన పేర్లు ఎక్కడ రాయబడతాయి? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, జీవగ్రంథం. ఒకవేళ మనం చేసే ఈ చిన్న అరకొర తప్పుల్లో మన స్థితిని పోగొట్టుకునే వాళ్ళమై ఉన్నామేమో. మనం సహకారులుగా దేవుని పని చేస్తే దేవుడు ఏమంటా ఉన్నాడు? జీవగ్రంథమందు ఈ పేరు తుడిచివేడు. ఏం చేస్తారంట? సహకరించారు వీళ్ళు, దేవుని యొక్క బిడ్డలకు సహాయం చేశారు, పరిచర్య చేశారని వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం కనుక చూస్తుంది, ఆలకించండి. బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసేస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? బూదిగంతముల వరకు సమాచారం అనేది దేవుని యొక్క సువార్త ఏం చేయబడతా ఉంది? ప్రకటించబడతా ఉంది. ఇదిగో రక్షణ మీ వద్దకు వస్తా ఉంది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నాయి. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? జీతాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. అంటే రాకడ సమయాలు చాలా సమీపంగా ఉన్నాయని సియోను కుమార్తెకు తెలియచేయండి. ఆయనకి ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన జీతం ఇవ్వాలనుకుంటున్నాడు. జీతం ఇచ్చే వారికి ఏం వేస్తానంటున్నాడు తెలుసా? 12వ వచనం కూడా చదవమ్మా ఒకసారి. పరిశుద్ధ ప్రజలని, విమోచించబడిన వారని వారికి నేనేం చేస్తానంటున్నాడు? పేరు పెడతాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని సంఘములో మనము సహకారులుగా, మంద కాపురులకు సహకారులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన రెండవ రాకడలో ఎలా వస్తున్నాడు? పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఎవరిని తీసుకువెళతాడు? సంఘముగా ఉన్నటువంటి వధువు సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు. ఆ వధువు సంఘంలో మనం లేపబడాలి అంటే హత్తుకొని ఉండాలి, సహకారులుగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు ఆయన? నీకు జీతం నేను ఇస్తాను, నీకు ఒక బహుమానాన్ని నేను ఇస్తాను, నిన్ను పేరు పెట్టి పిలుస్తాను, నీ పేరు లిఖింప చేస్తాను. అయితే నీవు హత్తుకొని ఉండాలి. దేనికి హత్తుకొని ఉండాలి? దేవునికి, పెండ్లి కుమారుతో సహవాసం కలిగి కట్టుబడి ఉండాలి. దేవుని సంఘానికి కట్టుబడి ఉండాలి, ఆయన వాక్యానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప మేలును మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కట్టుబడి ఉండిన నీవేం చేయాలి? దేవుని స్తుతించాలి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని స్తుతించినటువంటి లేయాను మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం కనుక చూసినట్లయితే యెహోవాను స్తుతించెదను అనుకొని అతనికి యూదా అని పేరు పెడతా ఉంది. యూదా అంటే ఏంటి? స్తుతి. ఈ యోధా గోత్రము నుంచే కదా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే తనకంటే సౌందర్యవతి అయినటువంటి రాహేలు గర్భం లేకుండా ఉన్నప్పుడు రాహేలు లేయాను బట్టి ఈర్ష్యపడింది, ద్వేషించింది, అసూయపడింది. కానీ లేయా అలా చేయట్లా. ఏం చేస్తా ఉంది? అయ్యా నీవు నన్ను అభివృద్ధి పరిచావు కాబట్టి నేనేం చేస్తా ఉన్నా? నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అంటుంది. ఇంకా చూడండి ఏమంటూ ఉందో ఆయన బట్టి. 30వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. నా మనవి విన్నాడు అంటుంది. ఆయన కనుకే నేను ఆయన్ని స్తుతిస్తాను అంటుంది. ఇంకా 18వ వచనంలో కూడా చూడండి, దేవుడు
నాకు ప్రతిఫలాన్ని దయచేశాడు. ఏం చేశాడంట? మనవిని విన్నాడట. ఏం చేశాడు? రెండవదిగా ప్రతిఫలాన్ని దయచేశాడు. 20వ వచనం చూడక్క. దేవుడు నాకు మంచి బహుమతిని దయచేశాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మొదటిగా ఏమంటుంది? దేవుడు నా మనవి విన్నాడు, నాకు ప్రతిఫలాన్ని దయచేశాడు, నాకు బహుమానాన్ని అనుగ్రహించాడు, కాబట్టి నేనేం చేస్తా ఉన్నాను? ఆయన్ని, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని దేవుణ్ణి స్తుతించే స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 33వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను బట్టి ఆనందగానము చేయండి, స్తుతి చేయుట ఆయనకు శోభస్కరం. అందుకనే యెహోవా ఆమెకు చేసిన దాన్ని బట్టి లేయా ఏం చేస్తా ఉంది? స్తుతిస్తా ఉంది. ఎందుకంటే స్తుతి చేయుట ఆయనకు ఇష్టమైనది, ఇష్టమైన పని. ఇంకా ఏమంటాడు? దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే, కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, స్తుతి యాగాన్ని నువ్వు అర్పిస్తున్నావు అంటే నీవు నన్ను మహిమపరుస్తున్నావు. నేను దేవుని రక్షణ వానికి కనపరిచినట్లు వారి మార్గాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిస్తా ఉన్నాడో చూడండి. స్తుతి యాగము చేయుట ఆయనకి ఇష్టమైన పని. మనం ఎప్పుడైతే ఆయన స్తుతి యాగము చేస్తామో నీవు రక్షించబడినట్లు ఆయన ఏం చేస్తానంటున్నాడు? మార్గాలని సరళము చేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకు మార్గాన్ని స్థిరపరుస్తున్నాడు అని మనం గమనించినట్లయితే, మనం స్తుతి చేస్తా ఉన్నాం. ఏ టైంలో స్తుతి చేస్తా ఉన్నావు? ఆనందంలో చేస్తున్నావా? బాధలో చేస్తున్నావా? శ్రమలో చేస్తున్నావా? ఈమెకి శ్రమ ఉంది, శ్రమలో కూడా ఏం చేసింది? స్తుతించింది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకున్నాను. ఎప్పుడు మొరపెట్టుకున్నాడంట? శ్రమలో మొరపెట్టుకున్నాడా? నేను నా దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరిస్తా ఉన్నాడు. ఒక నిమిషం. ఏమంటున్నాడు? నేను నా శ్రమలో ఆయనకి మొరపెట్టాను, ప్రార్థన చేశాను. నేను ఆయన సన్నిధికి, ఆయన ఆలయానికి వచ్చి నేను ఎప్పుడైతే అడిగానో ఆయన నా మనవిని ఆలకించి ఉన్నాడు, తన చెవులో చొచ్చుకొని ఉన్నాడు. ఈ మధ్యకాల సమయంలో ఎవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో దేవుడు వారందరికీ వాడు అడుగువాటిని దయచేయును గాక. ఎందుకని 91వ అధ్యాయము 15వ వచనం చూడండి. నాకు మొరపెడితే నేనేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. శ్రమలో తోడయుండి అతన్ని విడిపించి అతన్ని గొప్పవాడిని చేస్తానంటున్నాడు. అందుకే మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యములు జరిగిస్తా ఉన్నాడు, విజయాలు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వేనయ్యా మాకు సహాయం చేసేది, నీవు తప్ప వేరొకళ్ళు నాకు సహాయం చేయరు, కనుక నువ్వే నాకు సహాయకుడు అని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు మనకి దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన తోడుగా ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడు? నహూము గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం. నహూము 1:7. ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు నాకు ఎలా ఉన్నాడు? ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. లేయా జీవితం కూడా శ్రమకరంగా ఉంది. ఆ విషయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. యెహోవా చూచెను అంటాడు. ద్వేషింపబడుట ఆయన చూచాడు, ఆయన ఎరుగును ప్రతి ఒక్క విషయమును, కనుక ఆమెను ఆశీర్వదించాడు. కాబట్టి ఆమె ఏం చేస్తా ఉంది? నిబ్బరం కలిగి ఆయన్ని స్తుతిస్తా ఉంది. ఎలా? కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, నా హృదయం ఎలా ఉందంట? నిబ్బరంగా ఉంది. దేవా
నా హృదయం నిబ్బరంగా ఉంది, కాబట్టి నేనేం చేస్తా ఉన్నాను, పాడుతూ స్తుతిస్తాను, స్తుతిస్తూ ఉన్నాను, స్తుతిగానము చేస్తూ ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నిత్యము మనం ఏం చేయాలి అంటే స్తుతించే వారంగా ఉండాలి. ఆ విధంగా తను పొందుకున్న దాన్ని బట్టి లేయా ఏం చేసింది, స్తుతిస్తా ఉంది. కాబట్టి దేవుడు ఆమె ఏం చేశాడు, హెచ్చించి ఉన్నాడు. చివరిదిగా ఐదోది ఏంటి అంటే బహుగా హెచ్చించబడినటువంటి లేయా. ఎన్ని అవమానాలు తన జీవితంలో పొందినా, ఎంతగా తృణీకరించినా దేవుడు ప్రేమించాడు కాబట్టి గోత్రకర్తలుగా ఆశీర్వదించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆమె గర్భములో నుండి లోకానికి అవతరించడానికి వచ్చాడు. లేయా యూదాను కనెను, యూదా గోత్రము నుండి యేసు ప్రభువారు లోకరక్షకుడు జన్మించినట్లుగా చూస్తాం. ఆయనకున్న పేరు కూడా ఏంటి, యూదా స్తుతి గోత్రపు సింహం ఆయన. కాబట్టి ఆయన పేరు అంతగా హెచ్చించాడు. చూడండి ఆమె దేవుణ్ణి. చూడండి ఆది కాండము 49వ అధ్యాయము 30-31 వచనాల్లో చూస్తూ ఉంటే ఆమె ఏం చేయబడుతుందంటే, చదవండి ఒకసారి. అబ్రహాముని శారాయిని ఇద్దరిని అక్కడే పాతి పెట్టారు. ఇస్సాకుని అతని భార్యని పాతి పెట్టారు. ఎక్కడ లేయా కూడా అంటే ఏం చేయబడింది, ఆమె పితరుల యొద్దకు చేర్చబడింది. కానీ రాహేలు జీవితం మధ్యలోనే చనిపోయి ప్రసవ వేదన, బహుగా వేదన చెందుతూ ఆమె చనిపోయినట్టుగా రాహేలు జీవితాన్ని మనం చదువుకున్నప్పుడు చూసి ఉన్నాం. ఎంత గొప్ప ధన్య జీవి అండి లేయా. నిజంగా ఇంత భాగ్యాన్ని పొందిన లేయా జీవితం మనకెంతో ఆదర్శంగా ఉంది. ఎటువంటి స్థితి వచ్చినా, అవమానాలు, అవహేళనలు, అపనిందలు వచ్చినా తట్టుకొని దేవుని వైపు నిలబడింది. కాబట్టి దేవుడు ఆమెని ఎంతగానో హెచ్చించి ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి, ఆయన ఏం చేస్తాడో తెలుసా. ఆయన నమ్ముకున్న వారిని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. 6 ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవుడు సిగ్గుపడనివ్వడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. ఎవరిని, ఆయన యందు విశ్వాసముంచువారిని సిగ్గుపడనియడు. మరి నువ్వు నేను ఏం చేయాలి? 5వ అధ్యాయం 5వ వచనం. ఎదుటి వాని ఎడల దీన మనస్సు ధరించుకొని మిమ్మల్ని అలంకరించాలి. దేంతో అలంకరించుకోవాలంట, దీన మనస్సుతో అలంకరించుకోవాలి. దీన మనస్సును అలంకరించుకోకుండా నెట్టివేయబడిన ఒక స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. ఎవరా స్త్రీ? హాగరు. వస్తీ కూడా హాగరు ఏం చేసింది, ఆయనకి విధేయత కలిగి లేదు. ఎదుటి వారి ముందు విధేయత కలిగి జీవించలేదు. ఫలితంగా ఏం చేయబడింది, అరణ్యంలోకి నెట్టివేయబడింది. స్థితిని కోల్పోయింది. కుటుంబాన్ని 2 ముక్కలుగా చీల్చేసింది. ఎప్పటికీ వాళ్ళు తన్నుకుంటూనే ఉన్నారని మొన్న రాగమత్తయ్య మనం చదువుకునే రోజు. అంటే ఎంత భయంకరంగా ఉంది. వస్తీ కూడా రాజు మాటకి విధేయత కలిగి లేదు. అందుకని ఆయన ఏమంటున్నాడు, దీన మనస్సును మీరు వస్త్రంగా అలంకరించుకోవాలట. ఏం చేస్తాడు, ఎందుకు మనం ఆ విధంగా అలంకరించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపువాలి. ఆయన కృప మన పట్ల కలగాలి అంటే మనం ఏమి అలంకరించుకోవాలి, దీన మనస్సును అలంకరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దీన మనస్సు ఎవరి ముందు కనిపించాలి, ఎవరి దగ్గర మనం చూపించాలి? చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని గనక చూసినట్లయితే,
ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. మనుషుల ముందు మనల్ని తగ్గించుకోవడం కాదు, మనం ఎవరి ముందు తగ్గించుకోవాలి? దేవుని ముందు మనం దీన మనసు కలిగి ఉండాలి. దేవుని ముందు దీన మనసు కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళ ముందుకి వచ్చేస్తుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. అందుకని దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, లేయా సౌందర్యం లేదు, కానీ ఆమె యొక్క ఆంతరింగ సౌందర్యాన్ని నేను చూసి ఉన్నాను. ఆమె ద్వేషించబడింది, దూషించబడింది, కానీ నేను ఆమెను విడువలేదు. స్తుతి కలిగి భక్తి జీవితాన్ని కలిగి జీవించింది ఆమె. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమెని హెచ్చించి ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ప్రభువు దృష్టికి మనము తగ్గించుకొని దీన మనసు కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. అటువంటి హెచ్చైన జీవితాన్ని దేవుడు మన సంఘమునకును, మరి ముఖ్యంగా ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ దేవుడు అనుగ్రహించి హెచ్చైన జీవితాన్ని దయచేయునుగాక. అదేవిధంగా దేవుడు తనకు కలిగి ఇస్తానన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఈరోజు కృతజ్ఞత అర్పణ అర్పిస్తున్న మైసూర్ గారి కుటుంబానికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటను ఆశీర్వదించి దీవించునుగాక.